హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఏందా పొద్దు పొద్దున్నే బూజు కర్ర పట్టుకుంది అని చూస్తున్నారా? ఉగాది వస్తుంది కదండి. మొత్తం ఇల్లంతా అయితే డీప్ క్లీన్ చేసుకుంటున్నాను. మాకైతే కొత్త న్యూ ఇయర్ అనమాట. తెలుగు వాళ్ళందరికీ ఉగాది కొత్త సంవత్సరాది. తెలియని వాళ్ళు వేరే వేరే లాంగ్వేజెస్ వాళ్ళు కూడా నా వీడియోస్ చూస్తుంటారు కాబట్టి అందుకనేసి చెప్తున్నాను. మా తెలుగు వాళ్ళ న్యూ ఇయర్ అనమాట. ఉగాది అనేది కొత్త సంవత్సరం. మనకి జనవరి 1 అలా ఇంగ్లీష్ న్యూ ఇయర్ ఉంటుంది కదా! అలానే తెలుగు వాళ్ళకి తెలుగు ఉగాది అయితే తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం అనమాట. ఆ ఉగాది రోజు మన పేరు బలాలు అవి చూపించుకోవటం, ఇలా కొన్ని కొన్ని అయితే మనకి ఉగాదితోటి మన సంవత్సరం అయితే స్టార్ట్ అవుతుంది. అందుకనేసి ఉగాది టైం కల్లా ఇల్లంతా కూడా నీట్‌గా ఉండాలంటే ముందు బూజుతోటి మొదలుపెట్టుకోవాలి. అంటే ముందు ఇల్లంతా శుభ్రం చేసుకుంటే ఇల్లు చూడు ఇల్లాలని చూడు అంటారు కదండీ! అందుకనేసి ఎక్కువగా నేను మంత్లీ కూడా డీప్ క్లీన్ చేస్తూ ఉంటాను ఇల్లనేది. ఆ తర్వాత వీక్లీ ఏవైనా శనివారం రోజు బూజు అలా కనిపిస్తే చీపురుతోటి అందిన వరకైతే అలా లాగేస్తూ ఉంటాను. ఈరోజైతే మొత్తం డస్ట్ ఎక్కువ వస్తుందండి మాకు. అందుకని సోఫాసు ఇవన్నీ అయితే కొంచెం సర్ఫ్ లిక్విడ్ వాటర్ నేను తయారు చేసుకుందండి. ఇందులో నేను ఎక్కువగా విమ్ జెల్ వచ్చేసి ఏరియల్ పౌడర్ ఉంటుంది కదా, అది విమ్ జెల్, వెనిగరు, నిమ్మకాయ ఈ 3 వేసేసి మొత్తం లిక్విడ్ చేసుకుంటాను. ఇది ఈజీగా మనకి డస్ట్ కానీ ఏదైనా సరే మరకలు కానీ తొందరగా రిమూవ్ అవుతాయి. ఫస్ట్ అయితే బూజంతా ఇదర కుట్టేశాక సోఫా కవర్లు, కర్టన్స్ తీస్తున్నానండి. ఎందుకంటే మళ్ళీ అది ఫర్నిచర్ మీద అంతా పడుతుంది కదా బూజు. అందుకని గట్టిగా ఒక మందపాటి దుప్పటినైతే తడుపుకొని దాన్ని గట్టిగా పిండేసేసి ఆ క్లాత్తో మనం ఈ సోఫాలన్నీ విదిలిచ్చామంటే దానికున్న డస్ట్ అంతా ఆ తడికి అంటుకుంటుంది. మనకి డస్ట్ కూడా పైకి లెగవకుండా ఉంటుంది. మనకి డస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఫస్ట్ అయితే సోఫాస్ అన్నీ ఇదరకొట్టేసి ఇవొచ్చేసి టేక్ వుడ్ సోఫాస్ అండి. ఆ గట్టిగా పిండేసి విదలకొట్టాక మొత్తం ఆ వుడ్ అంతా అయితే గట్టిగా ఆ తడి క్లాత్ తోటైతే తుడిచేసేసి ఫ్యాన్ వేసామంటే నీట్‌గా ఆరిపోతాయి. ప్రతిరోజు అయితే ఇలా చేయనండి. కాలిన్‌తో చేసుకుంటాను ఆ వుడ్ మొత్తం. లేదు అంటే సన్న డస్ట్ లేయర్‌లా వస్తుంది ఒక్కరోజు క్లీన్ చేయకపోయినా కూడా. టీపాయ్ కానీ అన్నీ. ఈరోజు మాత్రం నీట్‌గా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే వుడ్ ఐటెమ్స్ ఇవన్నీ అయితే నేను పెట్టుకుంటాను కదా డెకరేషన్స్ అవన్నీ కూడా శుభ్రంగా తడి క్లాత్ తోటి పిండేసేసి శుభ్రంగా తుడిచేసేసుకుంటున్నాను. తర్వాత వాటర్ పెట్టి కూడా కడుక్కుంటానండి. ఫస్ట్ మనం తుడిచామంటే దానికి ఉన్న మరకలు కానీ డస్ట్ కానీ పోతుంది. లేదు డైరెక్ట్ ట్యాప్ పెట్టామనుకోండి ఆ మరకలు అనేవి తొందరగా పోవన్నమాట. తర్వాత వచ్చేసి అడ్జస్ట్ ఫ్యాను. కిచెన్లో ఎక్కువగా మనకి జిడ్డు ఆ ప్రాంతం ఉందంటే అది అడ్జస్ట్ ఫ్యానే అండి. దాన్ని మాత్రం నేను మంత్లీ వన్స్ అయితే నీట్‌గా క్లీన్ చేసుకుంటాను. వీక్లీ వన్స్ అయితే ఊరికే అలా వెట్ క్లాత్ పెట్టేసి తుడిచేసుకుంటాను. ఎందుకంటే ఎక్కువగా మాకు కిచెన్‌లో ఫుడ్డు అదంతా ప్రిపేర్ చేసినప్పుడు వెళ్ళటానికి మాకు విండో ఉంది కానీ బట్ ఆ అడ్జస్ట్ ఫ్యాన్ వేస్తేనే నీట్‌గా మనం ఆయిల్ ఐటెమ్స్ కానీ కుకింగ్ ఐటెమ్స్ కానీ ఏవి చేస్తున్నా కూడా చక్కగా పోతాయి. ఈ మధ్య నేను చాలా ఫుడ్ ఐటెమ్స్ వంటలు అవన్నీ చేశానండి. ఈ 1 మంత్ బ్యాక్. ఎక్కువగా పండగలని అవి ఇవి వస్తూనే ఉన్నాయి కదా! సమ్మర్‌లో మనకి శ్రీరామనవమి, ఉగాది తర్వాత ఇంకా పండగలేమీ ఉండవనమాట. ఉగాది న్యూ ఇయర్ కదా! అందుకే క్లీన్ చేసుకున్నామంటే ఇంకా శ్రీరామనవమి 6 తేదీ దగ్గరలోనే ఉందనమాట. తర్వాత ఇంకా క్లీనింగ్ అది ఏంటంటే సమ్మర్ అయిపోయిన దాకా అయితే డీప్ క్లీన్ ఏమీ చేసుకోను. ఏ ప్రతిరోజు కూడా ఎవ్రీడే మాప్ పెట్టుకోవటం, కిచెన్ గట్టు తుడుచుకోవటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఇలా డీప్ క్లీన్ మంత్లీ వన్స్ చేసుకున్నామంటే మనకు ఆ ఏరియా అంతా నీట్‌గా ఉంటుంది. ప్రతి ఏది చిన్న ఇన్సెక్ట్ కూడా రాకుండా ఉంటుంది. మనం ఫుడ్ మన కడుపులోకి పోయేది కదండీ! అందుకని మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకునే ఏరియా అంతా నీట్‌గా ఉండాలి హైజినిక్‌గా. అలాంటప్పుడే మనకి తినేటప్పుడు కూడా ఎంత హ్యాపీగా ఆనందంగా ఆస్వాదిస్తూ తినొచ్చనమాట.
హైజినిక్ లేకుండా ఎలా అంటే అలా ఒక్కొక్కరి కిచెన్‌లోకి వెళ్ళాలంటేనే వామిటింగ్ వస్తుందండి. తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే ఎక్కడ పనులు అక్కడ పెట్టేసేసి ఎక్కువగా మీటింగ్స్, బాతాకానీలు ఇలాంటివన్నీ ఎక్కువగా వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోవటంతోటి వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసుకుంటుంటారండి చాలామంది. అలా కాకుండా మనం ఇంట్లో ఉండి మన పరిసరాలు, మనం ఉండే ఏరియా అంతా శుభ్రంగా పెట్టుకోవటం ఎంతో సాటిస్ఫాక్షన్ అనిపిస్తుందనమాట. ప్రతి పండక్కి కూడా నేను ఇలాగే నీట్‌గా క్లీన్ చేసుకుంటాను. ఎక్కువ డీప్ క్లీనింగ్ వచ్చేసి దీపావళి, సంక్రాంతి, శ్రావణ మాసంలో ఈ సమ్మర్ అయిపోంగానే వరలక్ష్మి వ్రతం వస్తుంది ఆగస్టులో. అప్పుడు కూడా డీప్ క్లీనింగ్ చేసుకుంటానండి నేను. తర్వాత దీపావళికి చేసుకుంటా, సంక్రాంతికి చేసుకుంటాను. నెక్స్ట్ ఇప్పుడు ఉగాదికి చేసుకుంటాను. దగ్గర దగ్గర 5 టైమ్స్ అయినా డీప్ క్లీన్ చేసుకుంటాను. ఎక్కువగా దీపావళి ఆ టైంలో ఏంటంటే ఓల్డ్ క్లాత్స్ అన్నీ తీసేసేసుకోవటం. నవంబర్, కార్తీక మాసం టైం కల్లా అవి ఎవరికైనా పూర్ పీపుల్‌కి అలా డొనేట్ చేసడానికి పెట్టుకోవటం. అలాంటివన్నీ దుప్పట్లు ఇవన్నీ చేంజ్ చేయటం. ఆ కప్‌బోర్డ్స్ మొత్తం డీప్ క్లీన్ చేస్తానండి దీపావళికైతే. మిగతా రోజులైతే ఇలా మొత్తం అయితే మాప్ పెట్టి వాటర్ పైప్ పెట్టుకోవటం, డోర్స్ కానీ మొత్తం ఏ టు జెడ్ ఇంట్లో ప్రతిదీ కూడా డస్ట్ మనకి టైల్స్ మీద ఒక లేయర్ లాగా వాల్ దగ్గర టైల్స్‌కి పైన ఉంటుందండి. మొత్తం ఇలా పైప్ పెట్టుకోవటం వల్ల నీట్‌గా వస్తుంది. కొంచెం సర్ఫ్ కానీ, లిక్విడ్ కానీ వేసి జాగ్రత్తగా మనం జాగ్రత్తదండి మనం కేర్‌ఫుల్‌గా క్లీన్ చేసుకోవాలి. హడావుడి పడకుండా నిదానంగా కొంచెం ఇలా క్లీన్ చేసుకునేప్పుడు చిన్న పిల్లలు అలా స్కూల్‌కి అలా వెళ్ళిన తర్వాత చేసుకోండి. పెద్దవాళ్ళనుకోండి పెద్ద పిల్లలు కొంచెం చూసుకొని జాగ్రత్తగా మనం నడిచేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకొని రావాలి. లేదు అంటే ఎంత రఫ్ టైల్స్ అయినా కూడా జారే ప్రమాదం ఉంది. తర్వాత కిచెన్ అంతా కూడా లైట్‌గా ఒక లేయర్ డస్ట్ వస్తుందండి. దానికోసమే ఇలా విండో మొత్తం అయితే మాకు మెష్ ఉంటుంది. 2 విండోస్ గ్లాసెస్ కూడా ఉంటాయి. నేను బట్ ఓపెన్‌గా పెడతాననమాట. మెష్ డోర్స్ వేసేసి చక్కగా ఫ్రెష్ ఎయిర్ వస్తుంటుందనమాట. హీట్ ఎయిర్ గానీ, ఫ్రెష్ ఎయిర్ గానియండి డోర్స్ అయితే ఓపెన్‌లో పెట్టుకుంటాను. లేదు అంటే థర్మోకోల్ షీట్స్ ఉన్నాయన్నమాట నా దగ్గర. సమ్మర్ మనకి ఏప్రిల్ ఎండింగ్ ఆ టైంలో ఏప్రిల్ మధ్యలో ఆ థర్మోకోల్ షీట్స్ పెట్టేసి విండో క్లోజ్ చేసుకుంటాను. కొంచెం ఎండ తగ్గుతుందనమాట. ఇల్లంతా క్లీన్ చేశాక నీట్‌గా పొయ్యి అంతా ముగ్గులు వేసుకొని స్నానం అయితే చేసేసొచ్చేసి మొత్తం కర్టెన్స్ కానీ అన్నీ మార్చేశానండి. ఎందుకంటే డస్ట్ అంతా పడిపోతుంది. బట్ మనకి కొత్త సంవత్సరం కూడా కాబట్టి అన్నీ కొంచెం మళ్ళీ కొత్తగా ఇల్లంతా అయితే నీట్‌గా సెట్ చేద్దామనేసి కర్టెన్స్ అన్నీ అయితే చేంజ్ చేసేసుకున్నాను. మొత్తం అన్ని రూమ్స్‌లో కూడా ప్లాంట్స్ కూడా కొన్ని కొన్ని అయితే ప్లేస్ చేసుకున్నాననమాట. ఎక్కడుంటే బావుంటుంది అన్నట్లుగా. వాల్ హ్యాంగింగ్స్ కూడా అండి నాకు డోర్స్ దగ్గర, విండోస్ దగ్గర ఇలా ప్లాంట్స్ హ్యాంగ్ చేసుకోవటం చాలా ఇష్టమనమాట. అవి ఎక్కువగా మనీ ప్లాంట్సే హ్యాంగ్ చేసుకుంటాను. మనీ ప్లాంట్స్ ఏంటంటే మనకి వాటర్‌లో కూడా పెరుగుతాయండి. అంతేకాకుండా ఇండోర్‌లో ఎక్కువగా పెరుగుతాయనమాట. వాటికి లిక్విడ్‌గా ఉండేట్లుగా మాయిశ్చరైజ్డ్‌గా మట్టి మాయిశ్చరైజ్ చూసుకుంటే సరిపోతుంది. లేదు అంటే వాటర్‌లో పెట్టినా కూడా పెరుగుతాయి. ప్లాంట్స్ అరేంజ్ చేసుకున్న తర్వాత సోఫా కవర్లన్నీ చేంజ్ చేసుకుంటున్నానండి. నా దగ్గర 4 సెట్స్ ఉన్నాయన్నమాట సోఫా కవర్లు. ఎక్కువగా నేను స్నఫ్ కలర్ అంటే కాఫీ కలర్ ఇలాంటిదే ఇష్టపడతాను. మాదొచ్చేసి వాల్స్ అన్నీ కూడా మీకు తెలిసే ఉంటుంది లైట్ క్రీమ్ కలర్‌లో ఉంటాయి. ఆ లైట్ క్రీమ్ కలర్‌కి నా వుడ్ ఫర్నిచర్ నేనేంటంటే డార్క్ బ్రౌన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ డార్క్ బ్రౌన్‌కి సోఫా కవర్లు కూడా ఎక్కువగా బ్రౌన్ కలర్ వచ్చేట్లు, క్రీమ్ కలర్ వచ్చేట్లు తీసుకున్నాను. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. కర్టెన్స్ కానీ, సోఫాస్ కానీ నా దగ్గర ఫర్నిచర్స్ అన్నీ డార్క్ కలర్‌లో ఉంటాయి. కర్టెన్స్ వచ్చేసి మల్టీ కలర్‌లో ఉంటాయి. సోఫా కవర్స్ కూడా అలానే ఉంటాయి. సోఫాలు డార్క్ కాబట్టి లైట్ కలర్ ఒకటి, డార్క్ కలర్ ఒకటి అలా తీసుకున్నా. తర్వాత కృష్ణయ్యలను కూడా శుభ్రంగా నీట్‌గా వాటర్ పెట్టి వాష్ చేసుకున్నానండి చక్కగా. తర్వాత అయితే దీపాలు కానీ అన్ని స్టూల్స్ అన్నిటి మీద ముగ్గులు వేసేసుకున్నాను. ఎప్పుడైనా ఇలా డీప్ క్లీన్ చేసుకుంటే నాకు ముగ్గులు వేసుకుంటే చాలా బాగా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ముగ్గులు అవన్నీ టేబుల్స్ మీద వేసుకుంటే అలా చూస్తూ ఉండాలనిపిస్తుందనమాట. లుక్ కూడా చేంజ్ అవుతుంది.
తర్వాత కృష్ణయ్య, రాధమ్మని ఇలా ఇటువైపు 2 సైడ్స్‌లో కూడా ఎంట్రన్స్‌లో బెడ్‌రూమ్స్‌కి వెళ్ళేప్పుడు ఒక సైడ్ రాధాకృష్ణుడు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వచ్చేసి ఓన్లీ కృష్ణయ్య పెట్టుకుంటాను. తర్వాత నేను ఈ విధంగా డైలీ నా దగ్గర ఉన్న డెకరేషన్ ఐటెమ్స్ తోటైతే లివింగ్ రూమ్‌ని ఈ విధంగా అలంకరించుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఈ ఎంట్రన్స్ ఇదొచ్చేసి లివింగ్ రూమ్ నుంచి బెడ్‌రూమ్స్‌కి వెళ్ళే ఎంట్రన్స్ అండి. ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ వేసుకుంటున్నాననమాట. కర్టెన్స్ ఈ పింక్ కలర్ కూడా నేను బ్రౌన్ కలర్ కర్టెన్స్‌తో పాటు తీసుకున్నాను సెట్. ఇవి కూడా చాలా బావుంటాయండి. క్రీమ్ కలర్‌కి ఎలివేట్ చేస్తూ ఉంటాయన్నమాట. ఈ కలర్ కూడా అవి కూడా ప్లేస్ చేసుకున్నాక దివాన్ కాట్ సెట్స్ కూడా మార్చేసుకుంటున్నాను. మొత్తం మార్చాలంటే ఒకరోజే మార్చేస్తానండి. వాష్ చేయటం కూడా లివింగ్ రూమ్‌లో ఐటెమ్స్ అన్నీ ఒకరోజు వాష్ చేస్తాను. బెడ్‌రూమ్‌లో కర్టెన్స్ కానీ, బెడ్‌రూమ్‌లోవన్నీ ఒకరోజు వాష్ చేసుకుంటాను. ఇలా ప్లాన్ చేసుకున్నామంటే మనకు ఒకే రోజు ఆరేసుకోవటానికి కూడా ప్లేస్ ఉండాలి కదండీ! బట్టలు అవి. మనం వాష్ చేయాలన్నా కూడా ఓపిక ఉండాలి. ఒకే రోజు అన్నీ చేయాలంటే. అందుకని ఇట్లా వర్క్‌నైతే షేర్ చేసుకుంటూ ప్లాన్ చేసుకుంటా. తర్వాత ఈ మధ్య కర్టెన్స్ తీసుకున్నాను. మా ఫ్రెండ్‌కి తెప్పించాను. మా ఫ్రెండ్ నాలాంటివి అడిగారు. తనకి తెప్పించినప్పుడు తనతో పాటు నేను అంటే మామూలుగా చూద్దాము మోడల్ అనేసి ఇది కొంచెం నాకు నా దగ్గర ఉన్న మోడల్ కాకుండా డిఫరెంట్‌గా ఉంది. కలర్ అయితే సేమ్. అది కాఫీ కలర్ చెప్పాను కదా! అదే వేసుకుంటాను నేను ఎక్కువగా. డిజైన్ మారిందనమాట. అందుకే అదొకటి తీసుకున్నాను. కిచెన్ దగ్గర అలా వేసుకోవచ్చని. ఇదొచ్చేసి కిచెన్‌కి వెళ్ళే దారండి. అక్కడ కూడా ఒక కర్టెను, పక్కన ఒక ప్లాంట్. బాబా గారు ప్లాంట్‌లో కూర్చున్నట్లు ఉందనమాట నాకు. ఆ తర్వాత మొత్తం అయితే ఈ విధంగా సెట్ చేసుకున్నానండి. నా ఉగాది మొత్తం క్లీనింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇంకొక రోజు బాత్రూమ్స్, ఒకరోజైతే మెట్లు ఇవన్నీ బయట అతన్ని పిలిచేసి క్లీన్ చేయించుకుంటాను ఎవ్రీ మంత్ కూడా. అలానే క్లీనింగ్ అది చేయించేసుకుంటే వన్ డే వెళ్ళేసి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొచ్చుకున్నానంటే ఉగాదికి నేను రెడీ అయిపోయినట్లే అనమాట. ఇంతేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్. Thank you friends. Thank you for watching. Thank you for valuable time. Have a safe day.